ఈరోజు మనం ఫైండ్ ఫస్ట్ అండ్ లాస్ట్ పొజిషన్ ఆఫ్ ఎలిమెంట్ ఇన్ సార్టెడ్ అరే చూడాలి. అది లాగ్ ఆఫ్ ఎన్ టైమ్స్లో చేయాలి. లాగ్ ఆఫ్ ఎన్ అని చెప్పిందంటే మనం బైనరీ సెర్చ్ యూజ్ చేయాలి. ఇప్పుడు మనకు నెంబర్ ఇది ఇచ్చిండ్రు. మనకు నెంబర్ ఇది ఇస్తే రిజల్ట్ 3,4 రావాలి. అది ఇండెక్స్ అన్నమాట. సో మనకు టార్గెట్ ఎలిమెంట్ ఫైండ్ చేయలేకపోతే -1 రిటర్న్ చేయాలి. ఇక్కడ చూసుకుంటే 3 ఇంకా 4 అన్నారు కదా రిజల్ట్. సో ఇది చూస్తే ఇండెక్సెస్ అన్నమాట. 1 2 3 4 5 5 ఈ రెండు ఫస్ట్ ఇంకా లాస్ట్ కాబట్టి ఫస్ట్ ఇది లాస్ట్ ఇది రిటర్న్ చేయాలి. సపోజ్ ఇందులో మనకు ఇంకా 8 ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని ఫస్ట్ దీని లాస్ట్ ఎలిమెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది వచ్చేసి 3 కదా, 4 5 6 7 అంటే 3 ఇంకా 7 రిటర్న్ చేయాలి. సో అది మనం ఎట్లా చేస్తామంటే ఫస్ట్లీ మనం బైనరీ సెర్చ్లో మిడిల్ వాల్యూ తీసుకుంటాం. మిడిల్ వాల్యూ కరెక్ట్ టార్గెట్ అయిందనుకో మనం అది రిటర్న్ చేస్తాం యూజువల్గా సింపుల్ బైనరీ సెర్చ్లో. కానీ దీనిలో ఏం చేస్తాం, మిడిల్ వాల్యూ తీసుకొని మనకు టార్గెట్ మ్యాచ్ అయిందనుకో ఇంకా లెఫ్ట్ వెళ్తుంటాం అనమాట. లెఫ్ట్ వెళ్తూ ఉంటాం. లెఫ్ట్ వెళ్ళాలంటే r=n-1 అనాలి. అప్పుడు లెఫ్ట్ వెళ్తాం. ఇప్పుడు ఎప్పటి వరకు ఇది ట్రూ ఉంటుందో అప్పటిదాకా మనం ఇది వెళ్తుంటాం, ఇంకా ఇది లెఫ్ట్ వెళ్తుంటాం, ఇంకా మనం టార్గెట్ మన రిజల్ట్ కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ 5 అయిందనుకో, తర్వాత 4 అయినాకో, 3 అయినాకో, 3 లాస్ట్కి మనం ఫస్ట్ ప్లేస్ అవుతుంది అన్నమాట. రిజల్ట్ ఫస్ట్ ప్లేస్ అవుతుంది. తర్వాత మనకు లాస్ట్ ప్లేస్ కావాలంటే n+1 వెళ్తుంటాం. లాస్ట్ ప్లేస్ దొరికిన తర్వాత లాస్ట్ ప్లేస్ రిటర్న్ చేస్తాం. అట్లా ఇప్పుడు థర్డ్కి వస్తే మనం ఒక కొత్త మెథడ్ని డిఫైన్ చేసుకుందాం. search మనం ఫస్ట్ కావాలా లేకపోతే లాస్ట్ కావాలా కూడా పెడతాం అన్నమాట. ఇందులో ఫస్ట్ స్టార్ట్ లెంత్ చేసుకుంటాం. తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా వెళ్తాం. ఇండెక్సెస్లో n తీసుకుంటాం. వచ్చేసి మిడిల్ టార్గెట్. అప్పుడు ఏం చేస్తాం, ఫస్ట్ ట్రూ ఉంటాం. ఫస్ట్ ట్రూ అంటే r=, మిల్ =, మన రిజల్ట్ వచ్చేసి -1 తర్వాత
ఇది చిన్నదైతే ముందరికి వెళ్తాను. R equal to n. Return result return comma s first equal to minus 1. Similar minus 1 ఇప్పుడు return is first true, first false. Yeah. ఇప్పుడు కాంప్లెక్సిటీ వచ్చేసరికి log of n.